హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? సో కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. నేను చెప్పట్లేను కదా అని చెప్పేసి వదిలేయకండి. చాలామంది అంటే లాస్ట్ మంత్ వరకు నేను కరెంట్ అఫైర్స్ క్విజ్ చేస్తున్నప్పుడు చాలామంది ఎంత బాగా పార్టిసిపేట్ చేశారంటే అసలు రెగ్యులర్గా చూసి నేను అడిగే ప్రతి క్వశ్చన్కి కమెంట్ చేసేవాళ్ళు ఆన్సర్స్. అంటే లైవ్లో కూడా మోర్ దాన్ 200 మెంబర్స్ ఏమో లైవ్ పార్టిసిపేట్ చేసి జనవరి మంత్ క్విజ్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఆన్సర్స్ అయితే చేశారనమాట. సో తర్వాత నుంచి అండ్ మొన్నటి వరకు కూడా సిస్టర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఆన్సర్స్ చేసేవాళ్ళో వాళ్ళు నాకు మెయిల్ చేస్తుండే, అక్క మీరు ఈరోజు అయితే మీరు అంటే నార్మల్ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య అడగట్లేను కదా, సో వాళ్ళు రాసుకున్న నోట్స్ కూడా అది నాకు షేర్ చేస్తున్నారు. ఇంకా అలవాటు అయిపోయింది, 1 మంత్ నుంచి అలా అలవాటు అయింది కదా అని చెప్పేసి చేస్తున్నారు. అంటే ఇప్పుడు మరి చదువుతున్నారా లేదా అనేటువంటి నాకు అర్థం కావట్లేదు. మీరు నాకు సెండ్ చేయకపోయినా పర్లేదు, మీరు చదువుతున్నారా లేదా అనేటువంటిది ఒక్కటి నాకు క్లారిఫై అనేటువంటిది ఇవ్వండి. చాలామంది అనుజ సిస్టర్ ఉండేవాళ్ళు, ఇంకా ఖుషి అనే ఒక సిస్టర్ ఉండే, చాలామంది ఉండేనండి. అసలు మిగతా వాళ్ళు ఎవరు, అసలు రవితేజ దమ్మ బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? అంటే మీరు అంటే ఆల్మోస్ట్ మీరు గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన వాళ్ళైతే ఓకే, రిజల్ట్స్లో మేము క్లియర్ అవుతాము అని అనుకుంటే నో ప్రాబ్లం, నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయను. చదవమని ఈ టైంలో కూడా నేను చదవమని చెప్పను. కాకపోతే ఎవరైతే ఈసారి మేము సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నెక్స్ట్ టైం బాగా చదవాలి, నెక్స్ట్ టైం నోటిఫికేషన్స్ అన్నీ మేము రాయాలి, బాగా రాయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. అయితే ఈ వీడియోలో మాత్రం నేను చాలాసార్లు చెప్పానండి, ఎవ్రీ వీక్లీ ఒకసారైనా ఈ టాపిక్ గురించి నేను మాట్లాడతాను మీతోటి. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, అక్క ఇప్పుడు రిజల్ట్స్ మార్చ్ మొత్తంలో కంప్లీట్ అయిపోతాయంట కదా, వరుసగా గ్రూప్ 1, 2, 3 ఇచ్చేస్తారంట కదా, నెక్స్ట్ ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మేలో నోటిఫికేషన్స్ ఇస్తారంట కదా అక్క అని చెప్పేసి అని మేము అంటే పలానా అక్కడ జాబ్ చేస్తున్నాం, ఇక్కడ జాబ్ చేస్తున్నాం, అది మరీ అంత పెద్ద జాబ్ ఏం కాదక్క, ఆ జాబ్ చేస్తూ కూడా మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది, మేము రిజైన్ చేయాలక్క, ప్లీజ్ చెప్పండి, మీ వీడియోస్ మేము ఫాలో అవుతున్నాం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు అంటే నార్మల్గా ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి దీనికి. నేను ఇంకేదో నార్మల్గా కమెంట్లో అయితే నేను చెప్పాను, మీకు షేర్ చేశాను, మెయిల్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఇట్లాంటి ఎందుకు జాబ్ వదులుకోవాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను అటువంటి మెయిల్స్కి. ఈవెన్ దో నేను నైట్ 1, 2 ఆ టైంలో మెలకు వచ్చినప్పుడు ఫోన్ చూసినా కూడా ఈవెన్ ఇఫ్ ఐ సీ ఈమెయిల్స్ లైక్ దిస్ డెఫినెట్లీ నేను వాళ్ళకి ఆ టైంలో ఆన్సర్ చేస్తాను, డిలే చేయొద్దు అని చెప్పేసి. సో నేను ఒకటే చెప్తానండి, నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి బంగారం లాంటి జాబ్ని వదిలేసుకుని ఈ నోటిఫికేషన్స్ మీదనే ఇంత టైం పెట్టేసి మళ్ళీ జాబ్ లేక మళ్ళీ జాబ్ వెతుక్కోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రియాలిటీ చూసిన తర్వాత ఒకవేళ ఎగ్జామ్స్ అనేటువంటివి పోస్ట్ పోన్ అవ్వడమో ఇంక ఇట్లా జరగడమో చేస్తే మళ్ళీ జాబ్ వెతుక్కోవడం కోసం కష్టపడడం ఇవన్నీ ఎందుకు అని అంటున్నాను. నోటిఫికేషన్ ఇంకా పర్లేదు కదండి, ఇప్పటి నుంచే మీరు రిజైన్ చేసేస్తా అని అంటుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. నా దృష్టిలో అయితే అదైతే కరెక్ట్ కాదు. సో నో నీడ్ టు రిజైన్ ఎనీ జాబ్. అండ్ మీరు ఇంకేదైనా ఖాళీగా ఉండి అంటే ఇప్పటివరకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉండి ఇంకా స్టిల్ ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్లో చూద్దాము, రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం అని అనుకుంటే ఓకే, మంచిగా రాస్తే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ప్లాన్ బి గురించి కూడా ఆలోచించుకోండి. ఒక్కొక్కసారి మనం అనుకున్న రిజల్ట్స్ అనేటువంటి రావు, మన ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఎక్కువనే ఉంటాయి, కానీ మనకు తగ్గట్టుగా రాలేదనుకోండి చాలా బాధపడాల్సి వస్తుంది. ఇన్ కేసు మేము బాగా రాసాం అక్క, అట్లీస్ట్ గ్రూప్ 1 రాకపోయినా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వస్తుంది అని అనుకునే వాళ్ళు ఓకే, ఈ మార్చ్ మంత్ ఒక్కటి వెయిట్ చేయండి. ఇంకా ఏమి రావేమో అని అనుకునే వాళ్ళు కొంతమంది ఏంటిదంటే గ్రూప్ 2, గ్రూప్ 3 అవి రాయలేదు, ఓన్లీ కేవలం గ్రూప్ 1 మెయిన్సే రాశారనమాట. స్టిల్ అంటే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఇట్లా చాలామంది సిస్టర్స్ కూడా ముఖ్యంగా హౌస్ వైఫ్స్, చాలామంది మనకు హౌస్ వైఫ్స్ కనెక్ట్ అవుతారు కదా, సో వాళ్ళు పిల్లల్ని వేసుకొని ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ కూడా రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రాసిన కోటి సెంటర్లోనే చాలా మంది మదర్స్ రాశారు విత్ కిడ్స్, చిన్న పిల్లలు. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే ఇప్పటికైతే నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు కదండి, మీరు చిన్నపిల్లలతో ఉండి బయటికి వెళ్ళి జాబ్ చేయలేము అని అనుకుంటే మీరు మెల్లమెల్లగా చదువుతూ ఉండండి. అంటే నార్మల్గా మరి అంత ఎక్కువ ఏం చదవకండి, నార్మల్గా మీకున్న రిసోర్సెస్ని చదవండి. నేనేం నా దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, ఛానల్లో జాయిన్ అవ్వండి అని కూడా నేను మీకు ఏం చెప్పను, అది మీ ఇష్టం, అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ టు కమ్ అండ్ జాయిన్ మై ఛానల్. సో అదనమాట, కేవలం గ్రూప్స్ మీదనే మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ జాబ్ రిజైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం నో నీడ్ టు రిజైన్. ఒకవేళ కనుక మీరు నిజంగానే ఈసారి బాగా గట్టిగా కొట్టాలి, మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు అని అనుకుంటే అంటిల్ అండ్ అన్లెస్ నోటిఫికేషన్ కమ్స్ ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ డిసిషన్ లైక్ దిస్ అండి. సో ఇది నా సజెషన్ అనుకోండి, మంచి స్ట్రిక్ట్ అడ్వైస్ అనుకోండి. ఎందుకంటే అది నాకు తెలుసు, ఇప్పుడు నేనే కనుక మ్యారేజ్ అవ్వక ముందు కనుక ఇట్లాంటి నోటిఫికేషన్స్ పడుంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా మా పేరెంట్స్ నన్ను అలో చేసే వాళ్ళు కాదు.
నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 24 నేను మ్యారీడ్ అనమాట. సో ఆ టైంలో కనుక నోటిఫికేషన్ పడుంటే, నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేశాను అనుకోండి. సో ఆ టైంలో కనుక ఇట్లాంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కనుక పడి ఉంటే ఖచ్చితంగా అప్లై చేసేదాన్ని. ఎందుకంటే అందరు చెప్తా ఉంటారు కదా, అప్లై చేయి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కదా, అప్లై చేయని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ టైంలో కనుక నేను అప్లై చేసి ఉంటే ఇది 3 years పైన పట్టింది ఈ మన గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేటువంటిది. సో 3 years నా కోసం మా వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళ. సో మధ్యలోనే నాకు మ్యారేజ్ చేసేవాళ్ళు. సో అట్లా అనమాట. సో నాదేంటిదంటే ఆఫ్టర్ మ్యారేజ్ నాకు 2 పిల్లలు వచ్చాక నేను స్టార్ట్ చేశాను కాబట్టి నా జీవితంలో అంత పెద్ద మార్పులు అయితే జరగలేదు. కానీ బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా చాలామంది లేడీస్ పిల్లల్ని వద్దు అని అనుకొని చదువుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో నేనైతే వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, గ్రూప్స్ అనేటువంటిది ఇప్పుడు యూపీఎస్సీ అని అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, దానికంటూ ప్రొఫార్మా ఉంది. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు రిలీజ్ ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ విల్ కమ్, యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. బట్ మన దగ్గర అష్యూరిటీ అనేటువంటిది లేదనమాట. ఎవ్రీ ఇయర్ గ్రూప్ 1 పడుతుంది, ఎవ్రీ ఇయర్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పడతాయి అని చెప్పేసి మనకే అష్యూరెన్స్ లేదు. మనం మిగతా వాళ్ళకి ఏమని చెప్తాము, మీరు చదవండి, గ్రూప్స్కి రండి అని చెప్పేసి రండి అని చెప్తాము. కాకపోతే షూరిటీ అనేటువంటిది ఎవరు ఇవ్వరు, ఎందుకంటే స్టేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేటువంటి అట్లనే ఉంటాయి. సో అదైతే నా ఒక సిన్సియర్ సజెషన్ తీసుకుంటే, అది మీకు ఇప్పుడు తెలియదండి, నిజంగా తెలియదు. టైం అంత అమూల్యమైన టైం కోల్పోయిన తర్వాత తెలిసిన తర్వాత కూడా యూజ్ ఉండదు. సో నన్ను అడుగుతున్నారు కాబట్టి నేనైతే అదే చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ప్లాన్ బి మీదనే ఉండండి. ఇన్ కేస్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే హాయిగా జాబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఆ టైంలో కూడా మీరు జాబ్ చేస్తూ కూడా చదవచ్చు. ఇంకా నేను చెప్తా ఉంటాను, నేను ఎప్పుడు అంటే ఇట్లా కాంటాక్ట్లోనే ఉంటాను కదా మీకు. సో ఖచ్చితంగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను, నో నీడ్ టు వరీ. సో అది ఇంకొకటి ఏంటంటే, నేను పాలిటీ కూడా చాలామంది తీసుకుంటున్నారండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ మై నోట్స్. అంటే హిస్టరీ కూడా చాలామంది నోట్స్ రాస్తున్నారు అండ్ ఇన్నోవేటివ్గా కూడా నోట్స్ రాస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది అంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్న కొద్దీ, అక్క మీ మెయిల్ ఐడి చెప్పండి, మీకు సెండ్ చేస్తాం నోట్స్ అని చెప్పేసి అంటూ ఉంటే, నేను వాళ్ళ ఎంతూజియాజం చూసి, నాకు నిజంగా వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ చూసాక వాళ్ళ ఆన్సర్స్ అనేటువంటి, అంటే వాళ్ళ నోట్స్, వాళ్ళు పంపించే నోట్స్ అనేటువంటి చూస్తున్నాను అనమాట. సీరియస్లీ ఎంత బాగా రాస్తున్నారండి. నేను చెప్పిన కంటెంట్కి నేను ఏంటిదంటే, నార్మల్గా నాతో పాటు జాయిన్ అయిన అంటే క్లాస్ రూమ్ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళలో మేబీ వాళ్ళ నోట్స్ ఎట్లా ఉంటుందేమో తెలియదు, కానీ నా నోట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా రాసుకుంటాను అనమాట. ఎందుకంటే నోట్స్ చూడగానే అపీరెన్స్లోనే మనకు అర్థమైపోవాలి, చదవాలి అని అనిపించాలన్నమాట. అండ్ ఏదైనా సరే స్టోరీ రూపకంగా రాసుకుంటాను నేను. అండ్ అట్లా చదువుతున్నప్పుడు మనకు హిస్టరీ నేను సెకండ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటిదంటే, హిస్టరీలో మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన వీడియోస్ కానీ రిలేటెడ్ వీడియోస్ కానీ చూసాం అనుకోండి, ఇంకా మనకు చాలా చదవాలనిపిస్తుంది. నేను నార్మల్గా వీడియోస్ చెప్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఏరియాస్ గురించి మెన్షన్ చేసినప్పుడు, ఇప్పుడు బుద్ధిజం జైనిజం అయితే నడుస్తుందండి ఇప్పుడు మనకు. సో బుద్ధిజం గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకు అజంతా చిత్రాలు ఇట్లాంటివి అనేటువంటి వస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు కేవ్ నెంబర్, ఈ కేవ్ నెంబర్లో ఇలా ఉంటుంది, ఈ కేవ్ నెంబర్లో పర్టికులర్ ఆ పెయింటింగ్ గురించి ఇలా ఉంటుంది, వాళ్ళు వాడిన టెక్నిక్స్ ఇవి, వాడిన పనిముట్లు ఇవి, ఈ కలర్స్ వాడారు అని చెప్పేసి నేను ఒక పెయింటింగ్ గురించి చెప్పాను అనమాట. అంటే నార్మల్గా ఇవి క్లాసెస్ విన్న వాళ్ళకు మీకు అర్థమయ్యే ఉంటుంది. బుద్ధుడి వల్ల మేనల్లుడు వాళ్ళ వైఫ్కి చాలా కనెక్ట్ అవుతాడు అనమాట. వాళ్ళ వైఫ్ నేమ్ సుందరి. సో చాలా కనెక్ట్ అవుతాడు. ఇంకా అంటే బుద్ధుడు చూసి తట్టుకోలేడు అనమాట. సో ఏంటి నా అల్లుడు ఇట్లా అయిపోయింది, వీడి జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి తన వైఫ్ నుంచి వెళ్ళి బయటికి రావడం కోసం, డైవర్షన్ రావడం కోసము ఒక దేవకన్యను పంపిస్తాడు అనమాట అతని దగ్గరికి. ఇదంతా మనకు సీనియర్ సార్ చెప్తా ఉంటే నేను ఆ స్టోరీ అంతా రాసుకున్నాను అనమాట నేను. అంటే నార్మల్గా ఆ పర్టికులర్ ఆ కేవ్ నెంబర్, ఆ నెంబర్ అనేటువంటిది ఇది అని చెప్పేసి ఈ పెయింటింగ్ అని చెప్పేసి నార్మల్ సార్ చెప్పారు. కానీ వెనకాల ఇదంతా బ్యాక్గ్రౌండ్లో సార్ నోట్స్ చెప్పేటప్పుడు చెప్పిన లైన్స్ వేరు, సార్ నార్మల్గా డిస్కస్ చేస్తారు చూడండి, అది నేను రాసుకుంటాను అనమాట. సో అప్పుడు పంపించినప్పుడు ఇంకా మొత్తం ఆయన ఎవరైతే అల్లుడు ఉన్నారో ఆయన ఇంకా భార్యను వదిలేసి ఈమె వెంబడి పడతారు, ఇంకా మర్చిపోతాడు అనమాట. భార్య మీద ప్రేమ అంతా తగ్గిపోతుంది. సో ఇదంతా తను వాళ్ళ భార్య ఎవరైతే సుందరి అని చెప్పానో, సో ఆ భార్య చాలా బాధపడుతుంది, ఏంటి నా హస్బెండ్ నన్ను ఇంత ఇష్టపడే అతను నన్ను వదిలేశాడు, వేరే అమ్మాయిని చూశాడని చెప్పేసి అనుకున్న తర్వాత, ఎప్పుడైతే అల్లుడికి భార్య వైపు నుంచి డైవర్షన్ వచ్చేసి ఈ దేవకన్యని ఇష్టపడడం స్టార్ట్ చేశాడు, ఇంకా ఈమెకి మొత్తం అయిపోతారనమాట. ఇష్టపడి మొత్తం భార్యను మర్చిపోయిన తర్వాత ఈ దేవకన్య అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం అయిపోయిన తర్వాత ఇంకా ఆ భార్య, ఈ మేనల్లుడి భార్య, ఆమె చాలా బాధపడుతుంది. ఎట్లా అంటే ఇంకా ఆ బాధతోటే ఆమె చనిపోతుంది అనమాట. మొత్తం చనిపోతుంది, సుందరి చనిపోతుంది. కాకపోతే ఆమె చనిపోయే లాస్ట్ డేస్ అనమాట, చనిపోయే ముందు లాస్ట్ డేస్ ఆమె చాలా బాధతో ఉంటుంది అనమాట. అంటే ఇంకా దిగులుతోటి, ఏంటి భర్త ఇట్లా నన్ను వదిలేసి వేరే అమ్మాయితో ఇట్లా అని చెప్పేసి బాధపడుతుంది. ఆ బాధపడినటువంటి డయింగ్ ప్రిన్సెస్ అనమాట, చనిపోబోయే ముందు ఆమె అది ఆ పెయింటింగ్ ఉంటుంది అనమాట. అక్కడ డయింగ్ ప్రిన్సెస్ పెయింటింగ్ అది.
ఇది యాక్చువల్లీ దీని వెనకాల ఇంత స్టోరీ. సో సార్ ఇదంతా చెప్పినప్పుడు నేను నోట్స్ రాసుకున్నాను అనమాట. సో ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి చూసారనుకోండి, అంటే మీరు యూట్యూబ్లో చూడండి అజంతా గురించి చెప్పినప్పుడు. నెక్స్ట్ స్తూపాల గురించి చెప్తున్నా నేను. మనకు అమరావతి స్తూపం ఉంది కదా, నార్మల్గా స్తూపం అండ ఇట్లా ఉంటుంది, కింద హార్మిక ఉంటుంది, ఇట్లా తోరణాలు ఉంటాయి, మనకు ఆయక స్తంభాస్ ఉంటాయి అని ఇట్లా నేను చెప్తున్నప్పుడు, అండ్ రీసెంట్గా కూడా ఒక వీడియోలో నేను బాహుబలి స్టాచ్యూ గురించి చెప్పాను అనమాట. శ్రావణ బెలగోలాలో ఉంటుంది అని చెప్పేసి. సో అదంతా చెప్తున్నప్పుడు ఏంటిదంటే మీరు వీడియోస్ చూడండి, నిజంగా చెప్తున్నాను కదా, యూ విల్ ఫీల్ వెరీ గ్రేట్ అనమాట. మన నోట్స్ అందుకే నేను డిఫరెంట్ అని చెప్తుంటాను. మన దగ్గర చాలా పీడిఎఫ్స్ ఉంటాయి, మనం చాలా చదువుతాము, కానీ మనకు ఇట్లా అంటే మనకు వీడియో రూపకంగా ఎవరైనా చెప్తూ వాళ్ళ వాయిస్ అనేటువంటిది మనకు ఎక్కువ వినిపిస్తుంది మనం చదువుకునే దానికంటే. ఆ రీజన్ తోటే నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను. చెప్పాలంటే నేను నార్మల్గా బుక్స్ తీసుకొని కూడా చదువుకున్నా అని చెప్పేసి అన్ని బుక్స్ తీసుకున్నాను, చాలా బుక్స్, అకాడమీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్, అన్ని బుక్స్ తీసుకున్నాను నేను. కానీ సరే మనము పిల్లలతోటి మనకు చదవాలని అనిపించదు, ఇంట్రెస్ట్ రాదు అని చెప్పేసి 40,000 పెట్టి ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, బుక్స్ తీసుకున్నా కదా అని అన్నా కూడా ఏమో నాకు చదవాలని అనిపించకపోతే బాగోదు, అదే ఒక డెడ్ లైన్ అనేటువంటిది ఉండి పర్టికులర్ ఈ టైం. ఇప్పుడు ఎందుకంటే కోచింగ్లో జాయిన్ అవుతాం, అంత మనీ తక్కువ మనీ కాదు, అప్పటికి మన ఛానల్ అంత గ్రో కాలేదులేండి, అప్పుడు చెప్పడానికి కూడా లేదనమాట నాకు ఛాన్స్. అప్పుడు నేను ఛానల్ కూడా అంత ఎక్కువ రన్ చేయలేదు. సో ఆ 40,000 పెట్టాను అన్న ఒక ఫీల్, దానికి ఖచ్చితంగా నేను కంప్లీట్ చేయాలి, నాకు 1.5 month ఉంది ఇంకా ప్రిలిమ్స్కి. సో ఈ టైం పీరియడ్ చాలా మంది ప్రెషరైజ్డ్గా ఫీల్ అవుతారు, కానీ నేను ఆ టైం పీరియడ్ని నాకు సెట్ చేసుకున్నాను అనమాట. సో నేను కంప్లీట్ చేయాలి, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా. పిల్లలు ఇద్దరితోటి చాలా ఇబ్బంది అయ్యేది, అయినా కూడా నేను చదివేదాన్ని, నోట్స్ రాసుకునేదాన్ని. సో అట్లా నాకు మొత్తానికి అయితే ఆ టైం పీరియడ్లోనే నేను రాసుకున్నాను. ఇంకా అక్కడ టైంతో సహా ఉంటుంది అనమాట. నేను ఏ క్లాస్ చెప్పినా, సార్ ఏ క్లాస్ చెప్పినా ఒకసారి క్లాస్ విన్నాను అని అంటే ఆ వీడియో అనేటువంటిది ఎండ్ అయ్యే వరకు రోజుకు 3 వీడియోస్ అనుకునేదాన్ని. అది కూడా ఒక్కొక్క సబ్జెక్టే నేర్చుకున్నాను. ఫస్ట్ హిస్టరీతోటే స్టార్ట్ చేశాను, ఎందుకంటే హిస్టరీలో చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి అనమాట. ఒక 100 above వీడియోస్ ఉన్నట్టున్నాయి, చాలా ఎక్కువ టైం పీరియడ్ అనమాట. సో నేను దాని స్పీడ్ ఎక్కువ పెట్టుకొని కంప్లీట్ చేసేదాన్ని. ఆ 70-100 వీడియోస్ని నేను 15 daysలోనో 20 daysలోనో కంప్లీట్ చేశాను. సో చాలా ఎక్కువ వీడియోస్ అనమాట. రోజుకి మినిమం 3-4 వీడియోలు, 8 hours నేను రైటింగ్ మీదనే స్పెండ్ చేసేదాన్ని అనమాట. క్లాసెస్ వినడం, నోట్స్ రాసుకోవడం, క్లాసెస్ వినడం, నోట్స్ రాసుకోవడం. సో ఇదే పని. సో అందుకని చెప్తున్నాను, ఎవరైనా చెప్పేటి వింటే మన దగ్గర చాలా ఉంటాయి, కానీ ఒకసారి సరే ఏదో ఇంకా టైం పాస్ కనే వచ్చేసి ఒకసారి వీడియోస్ విని చూడండి, మీకే అర్థమవుతుంది. క్వాలిటీ కూడా వీడియోస్ విని చూడండి, టైం పాస్ కనే. అంటే మనకు ఒకవేళ మీకు నోట్స్ మీరు టైం పాస్ కదా తీసుకున్నా కూడా మీరు నోట్స్ చూస్తే మీకు ఖచ్చితంగా రాయాలనిపిస్తుంది. సిస్టర్స్ ఎంత బ్యూటిఫుల్గా రాస్తున్నారండి నోట్స్. రిగ్వేదిక్ అంటే నార్మల్గా నేను వేదిక్ పీరియడ్ గురించి చెప్తున్నప్పుడు, లేటర్ వేదిక్ గురించి చెప్తున్నప్పుడు వాటి యొక్క డిఫరెన్సెస్ కానీ నేను కొంచెం చెప్తే వాళ్ళు ఇంకా యాడ్ చేస్తున్నారు, దానికి వాల్యూ అడిషన్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేనే బ్యూటిఫుల్గా రెడీ చేసుకున్నాను నోట్స్ అని అనుకున్నాను, కానీ నాకంటే ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా మీరు నోట్స్ మేక్ చేస్తున్నారు. కానీ సిస్టర్స్ మీరు నోట్స్ నాకు సెండ్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, కేవలం అంటే పిన్ కొట్టని వైట్ పేపర్స్లో మీరు షేర్ చేస్తున్నారు, కానీ వాటన్నిటినీ అంటే పిన్స్ కొట్టుకొని లేకపోతే స్పైరల్ చేసుకొని నెంబర్స్ రాసుకోండి పేజెస్ మీద. కన్ఫ్యూజ్ అవుతారు, పేజెస్ మీద నెంబర్స్ రాకపోతే. నేను కొందరి చూసానండి, మీ నెంబర్స్ లేవు, జస్ట్ టాపిక్ నేమ్ పెట్టుకుంటున్నారు కానీ నెంబర్స్ లేవు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు జస్ట్ మనము ఒక 40 pages దాకా చెప్పుంటాను మీకు, 50 pages అయితే చెప్పున్నానండి, ఇంకా 70 pages ఉన్నాయి అనమాట. సో కంప్లీట్ చేద్దాము, మన ఛానల్ 4th anniversary వచ్చే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సరే 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా. సో అదనమాట. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాలిటీ కూడా హిస్టరీ అనేటువంటిది తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అంతేనండి. వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి. బాయ్.